సింపుల్‌గా చికెన్ ఫ్రై చేసుకున్న చాలా టేస్టీగా రావాలి అనుకుంటే ఇలా చేసుకోండి. అలాగే వీడియోలో ఒక టిప్స్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాన్షికారావు. ఏదైనా మనం తినాలి అంటే రాసిపెట్టి ఉండాలి అంటారు కదా! అది ఎందుకో నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎందుకో చెప్తాను వినండి. మ్యారేజ్‌కి ముందు మా ఇంట్లో అయితే మా డ్యాడీ చాలా ఫ్రెష్ మటన్ తీసుకొచ్చేవారు. అది తిని తిని నాకింక చిరాకొచ్చి నాకు మటన్ వద్దు, నాకు చికెన్ ఉంటేనే నేను తింటాను అనేదాన్ని. కానీ ఇప్పుడు అంత ఫ్రెష్ మటన్ తినాలి అన్నా అది దొరకట్లేదు. మేము చాలా సార్లు తెచ్చుకున్నాం కానీ అంత ఫ్రెష్‌గా ఉండదు. అంటే అంతకు ముందు రోజు కట్ చేసింది వాళ్ళు నెక్స్ట్ డే ఇవ్వడం అలా చేసేవారు. కొంచెం స్మెల్ వచ్చేది. అంత ఫ్రెష్ మటన్ ఉన్నప్పుడే తినకుండా అంత చిరాకొచ్చి తినకుండా ఉండేదాన్ని నేను. అలాంటిది కొంచెం స్మెల్ వచ్చే మటన్ తిన్నా సరే, అది వాళ్ళు ఎలా కట్ చేశారో ఏంటో అని 100 రకాల ఆలోచనలొస్తాయి నా మైండ్‌లో. ఇంకా అది తినాలన్నా నాకు తినాలనిపించదిక్కడ. అందుకే నేను మా ఇంటికెళ్ళినప్పుడే చాలా మనస్ఫూర్తిగా తింటాను మటన్. అక్కడ మా డ్యాడీ ఫ్రెష్‌గా తెస్తారు కాబట్టి. చికెన్‌ని స్కిన్‌తో కట్ చేయడం అయితే నేను చూసాను. కానీ ఫస్ట్ టైమ్ నేనైతే మటన్‌ని స్కిన్‌తో కట్ చేయడం ఇక్కడే చూసాను. తెలంగాణలో అయితే అసలు ఎవరు చెయ్యరనుకుంటా గూడా. నాకు తెలిసి అసలు నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఇక్కడికొచ్చాక స్కిన్‌తో మటన్ ఇస్తే అసలు ఇదేంటి అని మేము అందరిని అడిగాం. ఇది ఇక్కడ అలాగే కట్ చేస్తారన్నాం. మేము షాక్ అయ్యాము. స్కిన్‌తో చికెన్ తింటారు కానీ మటన్ గూడా తింటారా అనుకున్నాం మేమైతే. ఇంకా అది చూసాకైతే నాకసలు తినాలని గూడా లేదు ఇక్కడైతే. చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్‌గా చేశాను. ఎలా చేశానో చెప్తాను వినేయండి. ఒక బాండీ తీసుకొని ఆయిలేసుకొని వేడి చేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో ఏసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు టమాటోస్‌ని బాగా ఫ్రై చేసుకోండి. టమాటోస్ ఫ్రై అయ్యాక చికెన్ ఏసుకొని చికెన్ కూడా వాటర్‌లో బాయిల్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రై అయ్యాక స్పైసెస్ ఎవరైనా స్టార్టింగ్‌లో ఏస్తారు. కానీ నేను కొంచెం డిఫరెంట్‌గా మధ్యలో ఏశాను. కానీ టేస్ట్ చాలా బావుంది. నేను ఇన్ని సార్లు టేస్ట్ బావుంది, బావుంది అంటున్నానంటేనే మీకు అర్థమై ఉంటది చికెన్ ఫ్రై ఎలా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఇంకా స్పైసెస్ ఏసుకొని అవి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకొని అందులో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో ఫ్రై అయితుంటే స్మెల్ ఒస్తది. చాలా బావుంటుంది అది. అది ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్స్ పసుపేసుకొని దాన్ని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకొక టిప్ చెప్తానన్నాను కదా! దొండకాయలు కట్ చేసినప్పుడు అంతా చేతులకి అదో రకంగా ఉండి నాకైతే చాలా ఇచ్చింగొస్తుంది అలా కట్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోకపోతే. ఇంక నేనైతే సాల్ట్ ఏసుకొని బాగా రుద్దేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నాననుకోండి, అలా ఉండదు. అది చాలామంది ఫేస్ చేస్తారు. అంటే ఇవన్నీ నాకే తెలుసని నేను చెప్పట్లేదు. మీకు తెలిసినవి నాకు తెలియకపోవచ్చు. నాకు తెలిసినవి మీకు తెలియకపోవచ్చు కదా! నాకు తెలిసినవి మీకు చెప్తే యూజ్ అవుతాయని అయితే నేను చెప్తున్నాను అంతే. ఆ పసుపు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యాక మీకు సరిపడినంత ఉప్పు, కారం అయితే ఏసుకోండి. నేను అన్ని వీడియోస్‌లో చెప్పాను. మేము కొంచెం ఉప్పు, కారం అయితే ఎక్కువ తింటామనేసి. అందుకే మేము కొంచెం ఎక్కువ ఏసుకుంటాం. మీరు మీకు సరిపడినంత ఏసుకొని దాన్ని కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. కారం ఏసుకున్న తర్వాత మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి. లేదంటే ఇంకా మాడిపోతూ ఉంటుంది. అలాగే ఇది ఫ్రై కాబట్టి ఎక్కువ మాడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడది మంచిగా ఫ్రై అవుతుంది అంతా. అది మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఏసుకొని అవి కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యే వరకైతే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా నేను ఏసుకుంటాను. అది కూడా ఏసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా దాన్ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అది కింద మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనకి ఎంతైతే ఫ్రై కావాలియో అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ బాగుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాపొచ్చి నేను చెప్తాను, చెప్తాను అంది. ఏం చెప్తావంటే చికెన్ బావుంది చెప్తాను అంది. అందుకే చెప్పించాను అలాగా. ఇంకా మీకు ఏ రెసిపీ అయినా కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అది నేను చేయడానికి ట్రై చేస్తాను. మీలో ఎవరైనా స్కిన్‌తో ఉండే మటన్‌ని చూసారేమో కామెంట్ చేయండి నాకు. నేనైతే ఫస్ట్ టైమ్ చూసాను. ఇంకా ఇలా గూడా తింటారా అనిపిచ్చింది నాకైతే. చికెన్ కర్రీ వీడియోలో మా హస్బెండ్ తినేది వీడియో క్లిప్ తీసి పెట్టాను కదా! ఈరోజు కూడా తీసి పెడదాం అనుకున్నాను. ఆల్రెడీ ప్లేట్‌లో పెట్టింది కూడా వీడియో తీశాను. కానీ ఇంక తినేది తీసే టైంకి అది వీడియో తీయడానికి అవ్వక అయితే వీడియో తీయలేదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎందులోనైనా చూయిస్తాను. ఇంకా చికెన్ విషయానికొచ్చేస్తే దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో గరం మసాలా ఏసేది ఇప్పుడు చూయించాను. నేను ముందే చెప్పేసాను. గరం మసాలా ఏసుకొని కూడా అది కొంచెం ఫ్లేవర్ దాంట్లో పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కింద మాడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంతే ఇంకా స్టవ్ ఆపేసుకొని
తినేయడమే. నాకైతే అది ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ తినాలనిపించింది. టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లలకి కూడా చాలా నచ్చింది. మీకు కూడా చూస్తుంటే తినాలని ఉంది కదా! ఇంకెందుకు లేటు వెళ్లి వండేసుకొని తినేయండి. ఇంకా మీరు ట్రై చేసి అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను చెప్తుంటేనే కాదు, మీరు ట్రై చేసి అది ఎలా ఉందో టేస్ట్ ఫీల్ అవ్వండి. అప్పుడే తెలుస్తుంది అది ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.